Hello everyone, welcome back to Adda 24/7 Telugu official YouTube channel. So please subscribe the channel and also APPSC Group 2 కి సంబంధించి మనకు ఓన్లీ ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందండి. జనవరి 6న స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్లీ మనకి ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉంది. సో మెయిన్స్ అవసరం లేదనుకుంటే ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించి కోర్స్ కూడా మనకు జనవరి 6న లాంచ్ అవుతుంది. సో ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే మనకి 200+ అవర్స్ మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ స్పెషల్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే Y816 అనే కోడ్ని యూజ్ చేసి ఈ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ ప్రిలిమ్స్కి. సో ప్రిలిమ్స్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ లేవు, కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ని ప్రిలిమ్స్లో యాడ్ చేశారు కాబట్టి ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి కోర్స్ అనమాట ఇది. సో మనకి 897 ఓవరాల్ వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ మీకు మెయిన్స్ కూడా కావాలంటే అది సపరేట్ బ్యాచ్ ఉంది. సో మీరు అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు అడ్డా స్టోర్ని విజిట్ చేసి అందులో ఏపీఎస్సీ గ్రూప్ 2 సెర్చ్ చేసి మీరు ఓన్లీ ప్రిలిమ్స్ బ్యాచ్ని మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అడ్డా యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఓకే, అండ్ మీకు ఇంకా ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే సో ఏపీఎస్సీ గ్రూప్ 2లో మీకు క్రిస్మస్ ఆఫర్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చామండి. సో దాంట్లో అడ్మిషన్స్ అయ్యాయి అండ్ మనకి Y816 అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు మోర్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, సో అది మనకి ఏపీఎస్సీ గురించి. అండ్ సరే, దాని గురించి మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో గ్రూప్ 1 రాస్తే కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది, గ్రూప్ 2లో అయితే మెయిన్స్లో ఉంటుంది మనకి. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి హూ ఇస్ ద 4th ఇస్రో చైర్మన్ అన్నారు. ఆప్షన్స్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ ఎంజికే మీనన్, ప్రొఫెసర్ సతీష్ ధావన్, ప్రొఫెసర్ యుఆర్ రావు అనేది మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో బేసిక్గా ఇస్రో చైర్మన్స్ ఇప్పటి వరకు మనకు 11 మెంబర్స్ ఇస్రో చైర్మన్స్ ఉన్నారండి. సో ప్రస్తుతానికి 11th ఇస్రో చైర్మన్, ఇప్పుడున్న కరెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు, ఎన్నో ఇస్రో చైర్మన్ అంటే 11th ఇస్రో చైర్మన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇస్రో అనేది ఫస్ట్ ఇంకోస్పర్ పేరుతో స్టార్ట్ అయిందని మనకు తెలుసు కదా. సో ఇంకోస్పర్ అంటే ఇండియన్ నేషన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేసి మనం పిలిచాం. ఇండియన్ నేషన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ 1962లో మనకు ఇంకోస్పర్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇంకోస్పర్ 1969లో ఇస్రోగా మనకి మారింది, ఇస్రోగా కన్వర్ట్ అయింది అనమాట. 1962లోనేమో ఇంకోస్పర్ అన్నాము, 1969లోనేమో ఇస్రోగా పేరు మార్చాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మనం మార్చాం. సో దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మనకి బెంగళూరులో ఉంటుంది. సో 1962 నుంచి ఇప్పుడు 2024 టిల్ నౌ సో ఇస్రో చైర్మన్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఎవరెవరు ఎంత కాలం వర్క్ చేశారు అనే దాని మీద మీకు క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంది. ఏదర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అలా మీకు క్వశ్చన్ అడగచ్చు. యాక్చువల్లీ నేనేం అడిగానంటే 4th ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగాను. సో 4th ఇస్రో చైర్మన్ ఎవరు అని అంటే ప్రొఫెసర్ యుఆర్ రావు అండి. సో ఉడిపి రామచంద్రరావు అనేసి పిలుస్తాం, ఉడిపి రామచంద్రరావు. హీస్ ఫ్రమ్ కర్ణాటక. యాక్చువల్లీ నేను మీకు స్పేస్ సెంటర్స్ గురించి కూడా ఒక క్లాస్ చెప్పాను. స్పేస్ సెంటర్లో యుఆర్ రావు స్పేస్ సెంటర్ అనేది మనకు బెంగళూరులో ఉంటుంది. ఆ యుఆర్ రావు స్పేస్ సెంటర్కి ఈ ఉడిపి రామచంద్రరావు గారి పేరు మీదనే ఆ స్పేస్ సెంటర్కి ఆ పేరు పెట్టారనమాట. యాక్చువల్లీ ఈ ఉడిపి రామచంద్రరావు స్పేస్ సెంటర్లో ఏం జరుగుతాయి అని అంటే శాటిలైట్ యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్పేర్ పార్ట్స్, ఓకే, శాటిలైట్ యొక్క స్పేర్ పార్ట్స్ని ఒక ప్రాపర్ పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసే సెంటర్ ఎక్కడ అంటే ప్రొఫెసర్ యుఆర్ రావు అనమాట. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుందండి. ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో శాటిలైట్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తయారు చేస్తారు. అంటే శాటిలైట్స్లో యూజ్ చేసే ఆన్బోర్డ్ కంప్యూటర్ కావచ్చు, ఆన్బోర్డ్ బ్యాటరీ కావచ్చు, సో తర్వాత ఆన్బోర్డ్ ప్రొపల్షన్ మాడ్యూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్పేస్ పార్ట్స్ అన్నిటిని కూడా శాటిలైట్లో యూజ్ చేసే పార్ట్స్ని తయారు చేసేది స్పేస్ అప్లికేషన్ సెంటర్. వాటిని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసేది ఎవరు అని అంటే ప్రొఫెసర్ యుఆర్ రావు స్పేస్ శాటిలైట్ సెంటర్ అనేసి మనం చెప్పొచ్చు. సో అది బెంగళూరులో ఉంటుంది. ఈయన సో వన్ వాస్ ద ఇస్రోస్ చైర్మన్ అండి, 4th ఇస్రో చైర్మన్ అనేసి మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు అని అంటే విక్రమ్ సారాభాయ్ గారు. సో 1962లో ఇంకోస్పర్ ఏర్పడింది కదా. సో అప్పటి నుంచి అంటే 1963 నుంచి సో విక్రమ్ సారాభాయ్ హీ వాస్ ద ఫస్ట్ ఇస్రో చైర్మన్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ
ఇస్రో చైర్మన్స్ లిస్ట్ కూడా ఇచ్చాను. ఒకసారి లిస్ట్ చూడండి. సో, ఫస్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు అనంటే విక్రమ్ సారాభాయ్ గారండి. 1963 నుండి 71 వరకు ఈయన వర్క్ చేశారు. ఓవరాల్ ఈయన టెన్యూర్ ఎంత అంటే 9 ఇయర్స్ టర్మ్ ఈయన ఇస్రో చైర్మన్‌గా ఉండేవారు. తర్వాత ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ వచ్చి జనవరి 1972 నుంచి సెప్టెంబర్ 1972 వరకు జస్ట్ 9 మంత్స్ ఈయన ఇస్రో చైర్మన్‌గా వర్క్ చేశారండి. తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్ 1972 నుంచి 1984 వరకు వర్క్ చేశారు. 12 ఇయర్స్. సో, ఎక్కువ రోజులు ఇస్రో చైర్మన్‌గా వర్క్ చేసిన సైంటిస్ట్ ఎవరు అనంటే ఇస్రో చైర్మన్ ఎవరు అంటే సతీష్ ధావన్ అని చెప్పొచ్చనమాట. సో, లాంగ్ టర్మ్ ఇస్రో చైర్మన్‌గా వర్క్ చేసింది ఎవరు అంటే సతీష్ ధావన్ అండి. లాంగ్ టర్మ్ 72 నుంచి 84 వరకు. ఓవరాల్ 12 ఇయర్స్. ప్రొఫెసర్ యూఆర్ రావ్. సో, ఉడిపి రామచంద్రరావు 1984 నుంచి 94 వరకు 10 ఇయర్స్ ఈయన వర్క్ చేశారు. హి ఈస్ ఫ్రమ్ కర్ణాటక. తర్వాత కస్తూరి రంగన్ వచ్చి 1994 నుంచి 2003 వరకు వర్క్ చేశారు. 9 ఇయర్స్. మాధవన్ నాయర్ ఏమో 2003 నుంచి 2009 వరకు చేశారు. 6 ఇయర్స్. రాధాకృష్ణన్ వచ్చి 2009 నుంచి 2014 వరకు చేశారు. 5 ఇయర్స్. శైలేష్ నాయక్ వచ్చి 2015 నుంచి అంటే జస్ట్ 11 డేస్ మాత్రమే ఈయన ఉండి వెళ్లారండి. సో, తక్కువ కాలం ఇస్రో చైర్మన్‌గా వర్క్ చేశారు ఈయన. అంటే ఇంటర్న్‌షిప్ లాగా. కిరణ్ కుమార్ వచ్చి 2015 నుంచి 18 వరకు వర్క్ చేశారు. 3 ఇయర్స్. డాక్టర్ కె శివన్ 2018 జాన్ నుంచి 22 జనవరి వరకు వర్క్ చేశారు. 3 ఇయర్స్. ప్రెజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ఎస్ సోమనాథ్ అండి. సో, 12థ్ జాన్ 2002న ఆయన చార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారనమాట. సో, కరెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అనంటే ఎస్ సోమనాథ్ అనమాట. ఫస్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. ఎక్కువ రోజులు ఇస్రో చైర్మన్‌గా వర్క్ చేసింది ఎవరు అంటే సతీష్ ధావన్. తక్కువ రోజులు ఎవరు చేశారు అంటే శైలేష్ నాయక్ అనమాట. ఓకేనా? శైలేష్ నాయక్ కాకుండా సెకండ్ పర్సన్ ఎవరు తక్కువ రోజులు వర్క్ చేసింది అనంటే ఎంజీకే మీనన్ 9 మంత్స్ మాత్రమే ఈయన వర్క్ చేశారనేసి చెప్పొచ్చు. సో, వీళ్ళు ఇప్పటివరకు ఉన్న ఇస్రో చైర్మన్స్. ఇంకోస్పర్ నుంచి ఇస్రో చైర్మన్ వరకు. సో, యాక్చువల్లీ ఇస్రో 1969లో గదా కన్వర్ట్ అయింది. అంటే విక్రమ్ సారాభాయ్ 71 వరకు ఉన్నారు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే ఇంకోస్పర్ అనేది ఇస్రోగా మారింది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇస్రో చైర్మన్స్ గానే చెప్తారు. విక్రమ్ సారాభాయ్‌ని ఒకరిని ఇంకోస్పర్ చైర్మన్‌గా అనేవాళ్ళం అన్నమాట. ఓకేనా? సో, కాబట్టి ప్రొఫెసర్ యూఆర్ రావ్ వచ్చేసి 4థ్ ఇస్రో చైర్మన్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో, అది ఫస్ట్ క్వెషన్. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్రో అఫిలియేటెడ్ సెంటర్స్ డెవలప్ రాకెట్ క్రయోజెనిక్ ఫ్యూయల్? రాకెట్‌లో వాడే క్రయోజెనిక్ ఇంధనాన్ని ఈ క్రింది ఇస్రోకి సంబంధించిన ఏ సెంటర్ అభివృద్ధి చేస్తుంది? ఇది క్వెషన్. ఆప్షన్స్ వచ్చి లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో, 1 సెకండ్ మీకు టైమ్ ఇస్తాను. సో, కరెక్ట్ ఆన్సర్ ఏదో మనకు గెస్ చేసి చెప్పండి. ఓకే. ఏదైంది కరెక్ట్ ఆన్సర్ ఏదంటే సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్రో అఫిలియేటెడ్ సెంటర్స్ డెవలప్ రాకెట్ క్రయోజెనిక్ ఫ్యూయల్? సో, మీరు క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని వినే ఉంటారు. ఓకే. క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఏంటి? క్రయోజెనిక్ ఫ్యూయల్. ఓకే. క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఏంటి? సో, క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే -253 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న లిక్విడ్ హైడ్రోజన్, -253 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న లిక్విడ్ హైడ్రోజన్, -196 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్. ఈ రెండిటిని మనం క్రయోజెనిక్ ఫ్యూయల్ అని పిలుస్తాం. -253 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ హైడ్రోజన్, 196 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ ఆక్సిజన్. క్రయో అంటే ఏంటంటే వెరీ లో టెంపరేచర్ అని దాని అర్థం. చాలా తక్కువ టెంపరేచర్‌లో గనక మనము ఫ్యూయల్‌ని తయారు చేస్తే దాన్ని క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేసి పిలుస్తారండి. మన ఇండియాలో ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని మనం ఏ వెహికల్స్‌లో వాడుతున్నాము అంటే జీఎస్ఎల్‌వి మార్క్ 1, జీఎస్ఎల్‌వి మార్క్ 2, జీఎస్ఎల్‌వి మార్క్ 3 ఈ 3 జీఎస్ఎల్‌వి వెర్షన్స్‌లో మనం క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తున్నామన్నమాట. సో, ఫస్ట్ జీఎస్ఎల్‌వి మార్క్ 1లో ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని మనం ఎక్కడి నుంచి తెచ్చి వాడుకున్నాము అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొనొచ్చి క్రయోజెనిక్ ఇంజిన్‌ని మనము జీఎస్ఎల్‌వి మార్క్ 1లో యూజ్ చేసాం. కానీ జీఎస్ఎల్‌వి మార్క్ 2, మార్క్ 3 ఏదైతే ఉందో ఈ జీఎస్ఎల్‌వి మార్క్ 2, మార్క్ 3లో మన ఇండియాలోనే డొమెస్టికల్లీ మనం క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని యూజ్ చేసి ఈ 2 రాకెట్స్‌లో మనం యూజ్ చేసుకుంటున్నామన్నమాట.
ఓకేనా? డొమెస్టికలీ. సో, ఇప్పుడు ఈ డొమెస్టికలీ అంటే మన ఇండియాలో ఎవరు ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని తయారు చేస్తున్నారు అనంటే ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనే స్పేస్ సెంటర్ ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని తయారు చేస్తూ ఉందండి. సో, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. సో, బేసిక్‌గా మనకేంటంటే లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ అని ఇక్కడ ఇంకోటుంది చూసారా? ప్రొపల్షన్ అంటేనే ఫ్యూయల్ అనేసి దానర్థం. సో, ఇక్కడ ప్రొపల్షన్ అన్న ఫ్యూయలే. సో, కాబట్టి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఏమో క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని తయారు చేస్తుంది. మరి లిక్విడ్ ప్రొపల్షన్ ఏం చేస్తుంది అనంటే, సో, యూడీఎంహెచ్ అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనే ఒక లిక్విడ్ ఫ్యూయల్‌ని మనము పీఎస్ఎల్‌వి రాకెట్‌లో, జీఎస్ఎల్‌వి రాకెట్‌లో యూజ్ చేస్తాం కదా! సో, దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. తర్వాత మోనోమిథైల్ హైడ్రోజన్ అనే ఒక లిక్విడ్ ప్రొపల్షన్ ఉంది కదా! దాన్ని కూడా పీఎస్ఎల్‌వి ఫోర్త్ ఇంజిన్‌లో యూజ్ చేస్తామని చెప్పాం. సో, వాటిని యూడీఎంహెచ్, ఎంఎంహెచ్ ఈ రెండిటిని లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్‌లో యూజ్ చేస్తున్నాం. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ కేరళ తిరువనంతపురంలో ఉంటుందండి. కేరళ తిరువనంతపురంలో ఉంటుంది. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మాత్రం ఎక్కడుంటుంది అనంటే, సో, ఇది మాత్రం మనకు మహేంద్రగిరి తమిళనాడులో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం. తర్వాత మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఇందాకే చెప్పాను. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ వీళ్ళేం చేస్తారంటే, ఇది కూడా ఒక స్పేస్ సెంటర్ అండి. సతీష్ ధావన్ నుంచి మనం రాకెట్‌ని ఎప్పుడైతే స్పేస్‌లోకి లాంచ్ చేస్తామో, సో, స్పేస్‌లో శాటిలైట్ వెళ్ళినప్పటి నుంచి సో, ఆహ్, వెళ్ళే వరకు, తర్వాత వెళ్ళినాక కూడా. సో, వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది, ఆపరేషన్ చేసే ఒక ఇస్రో సెంటర్ ఏది అంటే, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు రాకెట్ ఒక్కసారి వదిలేస్తే సరిపోదు. సో, అది ఎంత స్పీడ్‌తోని వెళ్తుంది, ఏ ఆర్బిటార్స్‌ని చేంజ్ చేసుకొని, ఏ ఆర్బిటాల్‌లో ఏ డైరెక్షన్‌లో, ఏ డిస్టెన్స్‌తో, ఏ స్పీడ్‌తో వెళ్తుంది, వాటన్నిటిని కూడా ఇది కంట్రోల్‌లో ఉంచుకొని ఆపరేట్ చేస్తదనమాట రాకెట్స్‌ని. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది అనంటే హైదరాబాద్‌లో ఉంటుంది. సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఈ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌నే మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తారండి. సో, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్‌ని మనం స్పేస్‌లోకి లాంచ్ చేసినప్పటి నుంచి సో, వాటి యొక్క రిమోట్‌ని కంట్రోల్‌లో ఉంచి అవి కలెక్ట్ చేసిన డేటాని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన ఒక సెంటర్‌నే మనం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేసి పిలుస్తామనమాట. ఓకేనా? సో, ఇక్కడ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని ఎవరు తయారు చేస్తారు అంటే, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని తయారు చేస్తుంది. క్రయోజెనిక్ ఫ్యూయల్ రాకెట్స్‌లోనే కాదండి, డిఫెన్స్ సెక్టార్‌లో మిస్సైల్స్‌లో కూడా మనం వీటిని యూజ్ చేస్తాం. డిఫెన్స్‌లో మిస్సైల్స్ అంటే క్షిపణులు అంటారు కదా! వాటిల్లో కూడా మనం క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే. యెస్. నెక్స్ట్ ఇన్‌సాట్ శాటిలైట్స్ ఆర్ లాంచెస్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిట్. సో, ఇన్‌సాట్ శాటిలైట్స్‌ని ఏ ఆర్బిటార్‌లోకి లాంచ్ చేస్తారు? సన్ సింక్రోనస్ ఆర్బిటర్, జియో స్టేషనరీ ఆర్బిటర్, జియో సింక్రోనస్ ఆర్బిటర్, ఆల్ ది అబోవ్. సో, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓకే. సో, ఇన్‌సాట్ శాటిలైట్స్ అంటే ఏంటంటే, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. సో, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్‌ని ఇన్‌సాట్ శాటిలైట్స్ అని పిలుస్తారండి. ఈ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్‌నే మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని పిలుస్తాం. ప్రస్తుతానికి ఈ ఇన్‌సాట్ శాటిలైట్స్‌ని మనము సీఎంఎస్ పేరుతో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని పిలుస్తాం. సో, 2020 నుంచి 2021 నుంచి ఓకే. అప్రాక్సిమేట్‌లీ. సో, 2021 నుంచి మనం ఇన్‌సాట్ శాటిలైట్స్‌ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేసి మనం పిలుచుకోవడం జరుగుతుందండి. వీటిని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో, కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని మనం దేనికోసం యూజ్ చేస్తాము అనంటే, మొబైల్ కమ్యూనికేషన్ కోసం, వెదర్ గురించి స్టడీ చేయడానికి, లేకపోతే ఇంటర్నెట్ కోసం రేడియోస్, టీవీస్, ఓకే, టెలివిజన్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారానే. మొబైల్ మొబైల్ మెడిసిన్ కావచ్చు, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్‌లో భాగంగానే లాంచ్ చేస్తాం. ఈవెన్ ఫస్ట్ థీమాటికల్ శాటిలైట్ 'కల్పన 1' ఉంది చూసారా? దీన్నే 'కల్పన 1'ని మనం మెట్రలాజికల్ శాటిలైట్ అని కూడా పిలుస్తాం. ఆ మెట్రలాజికల్ శాటిలైట్ కూడా కమ్యూనికేషన్ శాటిలైట్ ఆధ్వర్యంలోనే మనం లాంచ్ చేసామనేసి చెప్పొచ్చు. ఆ పేరు మీదగానే మనం దాన్ని లాంచ్ చేసాం. సో, దట్ ఈస్ లైక్ కమ్యూనికేషన్ శాటిలైట్స్.
కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేయడానికి సో, మన ఇండియాలో మనం డెవలప్ చేసుకున్న రాకెట్ ఏంది అనంటే, జీఎస్ఎల్‌వి అనే రాకెట్‌ని డెవలప్ చేసుకున్నామండి. సో, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అంటాం. జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. సో, పేరులోనే జియో ఉంది కదా! కాబట్టి ఈ ఇన్‌సాట్ శాటిలైట్స్‌ని మోస్ట్‌లీ మనం ఏ ఆర్బిటార్‌లో లాంచ్ చేస్తామంటే, జియో స్టేషనరీ ఆర్బిటార్‌లో, జియో సింక్రోనస్ ఆర్బిటార్‌లో. సో, ఈ 2 ఆర్బిటార్స్‌లోనే మనము కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తామనమాట. సో, అందుకే ఆ రాకెట్‌కి మనము జీఎస్ఎల్‌వి అని పేరు పెట్టాం. సో, ఈక్వేటర్‌కి 36,000 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ ఆర్బిటార్‌ని జియో స్టేషనరీ ఆర్బిటార్ అని పిలుస్తాం. జియో స్టేషనరీ ఆర్బిటార్‌కి ఒక యాంగిల్‌లో ఉన్న ఈ 2 ఆర్బిటార్స్‌ని మనం జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా? వీటిని మనం జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ అని పిలుస్తాం. సో, దీన్ని మనం జియో స్టేషనరీ ఆర్బిటార్ అని పిలుస్తాం. ఇంకా సన్ సింక్రోనస్ అంటారండి. సన్ సింక్రోనస్‌ని పోలార్ ఆర్బిటార్ అని కూడా అనొచ్చు. సో, ఈ డైరెక్షన్‌లో 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉన్న ఈ ఆర్బిటార్‌ని సన్ సింక్రోనస్ లేదా పోలార్ ఆర్బిటార్ అని పిలుస్తాం. యాక్చువల్లీ మనం 3 ఆర్బిటార్స్‌లో కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తాం. సో, ఎక్కువగా జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ ఆర్బిటార్‌లో కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తాం. చాలా తక్కువ సన్ సింక్రోనస్ లేదా పోలార్ ఆర్బిటార్‌లో శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తామనేసి చెప్పొచ్చు. అదే ఎర్త్ అబ్జర్వేషన్ అనుకోండి ఆపోజిట్. అంటే ఎక్కువ సన్ సింక్రోనస్, తక్కువ జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది మనకి క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మనకి చూడండి ఇవి ఆర్బిటార్స్ అన్నమాట. ఇదొచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిటర్ 35,786 కిలోమీటర్ అంటే అప్రాక్సిమేట్‌లీ 36,000 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదొచ్చేసి లోయర్ ఎర్త్ ఆర్బిటర్. సో, లోయర్ ఎర్త్ ఆర్బిటర్ అంటే లెస్ థాన్ 1000 కిలోమీటర్స్. అంటే లోయర్ ఎర్త్ అంటే 200 నుంచి 400 కిలోమీటర్ వరకు ఉంటే దాన్ని లోయర్ ఎర్త్ అని పిలుస్తాం. అండ్ ఇది సన్ సింక్రోనస్ అండి. లేదా పోలార్ ఆర్బిటార్. 600 నుంచి 800 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉండేదాన్ని పోలార్ ఆర్బిటార్‌లనేసి మనం చెప్పొచ్చనమాట. సో, మోస్ట్‌లీ మనం జియో స్టేషనరీలోనే కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తాం. తక్కువ సన్ సింక్రోనస్‌లో లాంచ్ చేస్తాం. సో, ఇవి మనకు ఆర్బిటార్స్. సో, ఇప్పుడు మనకి లోయర్ ఎర్త్ ఆర్బిటార్ ఉంటది. ఆర్బిటార్స్ ఏమేముంటాయి తెలుసు కదా మీకు? లోయర్ ఎర్త్ ఆర్బిటార్ ఒకటి, మీడియం ఎర్త్ ఆర్బిటార్ ఒకటి, తర్వాత జియో స్టేషనరీ ఆర్బిటార్. ఓకే. తర్వాత జియో స్టేషనరీ ఆర్బిటార్ ఒకటి, జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ 2 ఉంటాయి. జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ ఎన్నుంటాయి? 2 ఉంటాయి. తర్వాత జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిటార్ ఒకటుంటదండి. ఈ జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిటార్‌ని బేస్ చేసుకొనే మంగళయాన్‌ని మార్స్ మీదకి, చంద్రయాన్ మిషన్స్‌ని మూన్ మీదకి పంపించామన్నమాట. జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిటార్. తర్వాత పోలార్ ఆర్బిటార్. ఈ పోలార్ ఆర్బిటార్‌ని మనం ఏమని కూడా పిలవచ్చు అంటే సన్ సింక్రోనస్ ఆర్బిటార్ అనేసి మనం పిలవచ్చు. పోలార్ ఆర్బిటార్స్‌నే సన్ సింక్రోనస్ ఆర్బిటార్స్ అనేసి మనం పిలుస్తాం. ఓకే. యెస్. నెక్స్ట్ హౌ మెనీ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ వాస్ లాంచ్డ్ బై ఇస్రో? సో, ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌ని ఎన్నిటిని ఇస్రో అనేది లాంచ్ చేసింది? 5, 7, 9, 10. సో, ఆన్సర్ చెప్పండి. సో, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే, సో, వీటినే మనం ఏమని పిలుస్తామంటే రీజనల్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఓకేనా? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తాం. వేటిని అంటే ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌ని. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో, ఇవి దేనికోసం? యాక్చువల్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్‌ని జీపీఎస్ కోసం మనం లాంచ్ చేసుకున్నామండి. సో, ఫస్ట్ జీపీఎస్ అంటే ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. జీపీఎస్‌ని ఏమని పిలుస్తారు? సో, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు జీపీఎస్‌ని. సో, జీపీఎస్ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు ఈ వర్డ్‌ని అంటే 1972-73లో అమెరికాకు చెందిన యూఎస్ వాళ్ళు వాళ్ళ ఆర్మీ ప్రొటెక్షన్ కోసం మిలిటరీ ప్రొటెక్షన్ అంటే వాళ్ళ దేశం యొక్క బౌండరీస్‌ని సేవ్ చేసుకోవడానికి జీపీఎస్ పేరు మీదుగా ఒక శాటిలైట్‌ని లాంచ్ చేసి సో, దేశానికి సంబంధించి బౌండరీస్‌లో ఉన్న ఆర్మీ ఫోర్స్‌ని కనిపెట్టుకొని ఉండడానికి ఆ పర్పస్‌లో వీళ్ళు జీపీఎస్ శాటిలైట్‌ని లాంచ్ చేశారు.
తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని నావిగేషన్ కోసం యూజ్ చేసేసారనమాట. అట్లా చాలా దేశాలు జీపీఎస్ శాటిలైట్స్‌ని లాంచ్ చేసుకున్నాయి. అలాగే మనం కూడా జీపీఎస్ శాటిలైట్స్‌ని లాంచ్ చేశామండి. ఇప్పుడు ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌ని మనం నావిక్ పేరుతో పిలుస్తున్నామనమాట. ఓకే. నావిక్ శాటిలైట్స్ అనేసి ఇప్పుడు ప్రెజెంట్ పిలుస్తున్నాం. యాక్చువల్లీ ఓవరాల్‌గా ఎన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌ని లాంచ్ చేశాము అంటే 7 ఐఆర్ఎన్ఎస్ఎస్‌ని లాంచ్ చేశామండి. ఒకటొచ్చేసి ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A పేరుతో ఒకటి లాంచ్ చేశాం. 1B ఒకటి, 1C ఒకటి, 1D ఈ, ఎఫ్, జి. జి వరకు ఇక్కడి వరకు. జి వరకు, ఎఫ్ వరకు వీటిని ఐఆర్ఎన్ఎస్ఎస్ అని పిలుస్తాం. ఎఫ్ వరకు వీటిని ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ అని పిలిచాం. జి శాటిలైట్ ఎప్పుడైతే లాంచ్ చేశామో అప్పుడు వీటి పేరుని నావిక్ శాటిలైట్‌గా ప్రైమ్ మినిస్టర్ వీటి పేరుని మార్చేశారనమాట. ఓకేనా? జి. జి తర్వాత ఇప్పుడు ఈ ఎన్ని లాంచ్ చేసాం? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఉన్నాయి కదా! యాక్చువల్లీ 1A శాటిలైట్ అనేది దీని యొక్క సర్వీసెస్ ఇప్పుడు మనకు లేవు. ఇదేంటంటే దీని యొక్క కమ్యూనికేషన్ ఇస్రోతో డిస్కనెక్ట్ అయింది. ఇది వర్క్ చేయట్లేదు. ఇది వర్క్ చేయట్లేదని ఏం చేశారంటే 1G తర్వాత 1Hని లాంచ్ చేశారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ 1Hని లాంచ్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏమైందంటే ఫెయిల్ అయిందనమాట. ఏ వెహికల్ అది? పిఎస్ఎల్వి సి39. పిఎస్ఎల్వి సి39. పిఎస్ఎల్వి సి39 ద్వారా 1Hని 1Aకి రీప్లేస్ చేద్దామని లాంచ్ చేస్తే ఇది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందని చెప్పి ఇమ్మీడియేట్‌గా 1H తర్వాత 1I సిరీస్‌ని లాంచ్ చేశారు. ఈ 1I సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళి 1Aని రీప్లేస్ చేసింది. 1I 1Aని రీప్లేస్ చేసింది. ఇప్పుడు 1A అనేది లేదు. 1A ప్లేస్‌లో ఏముందంటే 1I ఉంది. 1I ఇదొకటి, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ అనేవి ఇప్పుడు మనకు సర్వీసెస్‌ని ఇస్తున్నాయన్నమాట. ఈ 7 ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌లో ఏ ఆర్బిటార్స్‌లో ఎన్నెన్ని ఉన్నాయి అనంటే ఇది 36,000 కిలోమీటర్ డిస్టెన్స్‌లో జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంది కదా! ఈ జియో స్టేషనరీ ఆర్బిట్‌లో మొత్తం 3 శాటిలైట్స్ ఉన్నాయండి మనకి. 3 శాటిలైట్స్ ఉన్నాయి. దీని తర్వాత జియో సింక్రోనస్ 2 ఉన్నాయి కదా! ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి జియో సింక్రోనస్ 2 ఉన్నాయి. జియో సింక్రోనస్‌లో ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. జియో స్టేషనరీలోనేమో 3. ఓకే. జియో స్టేషనరీ. జియో స్టేషనరీలోనేమో 3. జియో సింక్రోనస్‌లోనేమో ఒక దాంట్లో 2, ఇంకో దాంట్లో 2 ఓవరాల్‌గా 7 ఉన్నాయి. ఓవరాల్‌గా 7 శాటిలైట్స్ అనేవి మనకు ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇవి ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ మన ఇండియాలో ఉన్నవి. అమెరికాలో అనుకోండి 6x4 24 శాటిలైట్స్ ఉన్నాయి. 6 అంటే ఏంటంటే 6 ఆర్బిటార్స్‌లో ఒక్కొక్క దాంట్లో 4 శాటిలైట్స్ చొప్పున 6x4 24 శాటిలైట్స్‌ని వాళ్ళు లాంచ్ చేసుకున్నారు. భూమిని 360 డిగ్రీస్ వాళ్ళు ఏం చేశారంటే కవర్ చేశారు. భూమి మీద ఎటుపక్క వెళ్ళినా గూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేవి వాడుకోవచ్చు. ఓకేనా? వాడుకోవచ్చు పర్మిషన్స్ తోటి. అది ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్, నావిక్ శాటిలైట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట వీటిని. ఓకేనా? ఇక్కడున్నాయి చూసారా? 7 శాటిలైట్స్ ఉంటాయి. ఈ 7 వచ్చేసి మనవి ఇండియన్ నావిక్ శాటిలైట్స్ అనమాట. ఇండియన్ నావిక్ శాటిలైట్స్ ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? 6, 7 ఇట్లా 7 శాటిలైట్స్ అనేవి మనకున్నాయి. అండర్‌స్టూడ్? నెక్స్ట్ క్వెషన్ వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. పిఎస్ఎల్వి సి52, 53, 54, 55. ఈ ఎక్స్పెరిమెంట్స్‌ని లాంచింగ్ డేట్ ఇచ్చాడు ఇక్కడ. 2023 ఏప్రిల్ 1, నవంబర్ 26, 2022, జూన్ 30, 2022, ఫెబ్ 14, 2022. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ అంటే పిఎస్ఎల్వి సి52 ఉంది కదా! ఈ పిఎస్ఎల్వి సి52 అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేశారంటే ఫిబ్రవరి 14, 2022న పిఎస్ఎల్వి సి52 అనే వెహికల్‌ని లాంచ్ చేశారండి. యాక్చువల్లీ పిఎస్ఎల్వి సి52లో ఏమేం పెలోడ్స్ పిఎస్ఎల్వి సి52 తీసుకెళ్ళింది అనంటే ఎర్త్ అబ్జర్వేషన్ 4 అనే శాటిలైట్, ఈఓఎస్ 4 అనేసి,
తర్వాత ఇన్స్పైర్ శాట్. ఓకేనా? ఇన్స్పైర్ శాట్. ఈ ఇన్స్పైర్ శాట్‌ని ఇండియన్ నేషనల్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు, ఇండియన్ నేషన్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు కేరళ తిరువనంతపురంలో ఉంది కదా! ఏషియాలో ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకున్నాం. ఇండియన్ నేషనల్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు. సో, వీళ్ళు తయారు చేశారనేసి మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, సారీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఇది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అంటాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేది మన ఏషియన్ కంట్రీస్‌లోనే ఫస్ట్ స్పేస్ యూనివర్సిటీ అని చెప్పుకున్నాం కదా! సో, వీళ్ళు ఇన్‌స్పైర్ శాట్ అనే శాటిలైట్‌ని తయారు చేశారు. ఇదొకటి. తర్వాత ఐఎన్ఎస్-2 ఐఎన్ఎస్-2 అంటే ఏందంటే, ఇది భారత్, భూటాన్ 2 కలిసి తయారు చేస్తున్న ఒక టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ శాటిలైట్ అండి. టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో, ఈఓఎస్-4 ఒకటి, ఇన్‌స్పైర్ శాట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేసిందదొకటి, తర్వాత ఐఎన్ఎస్-2 ఒకటి. సో, ఇట్లా ఈ 3 శాటిలైట్సు పిఎస్ఎల్‌వి-C52 రాకెట్ ద్వారా పంపించడం జరిగింది. ఇక్కడ ఈఓఎస్-4 అనేది ఒక రీశాట్ అండి. రీశాట్ అంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని పిలుచుకున్నాం. అంటే సన్ నుంచి వెలువడే డిఫరెంట్ రేడియేషన్స్‌లో భూమి యొక్క చిత్రపటాలను వేరువేరుగా తీసి ఇస్రోకి పంపిస్తుంది అనేసి మనం చెప్పుకున్నాం. ఈ ఈఓఎస్-4ని ఎవరు తయారు చేశారు అంటే, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు తయారు చేశారండి. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు ఈఓఎస్-4 అనే శాటిలైట్‌ని తయారు చేశారనేసి మనం చెప్పుకోవచ్చు. సో, అది మనకు ఈఓఎస్-4 ఫిబ్రవరి 14, 2022న దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పిఎస్ఎల్‌వి-C53 రాకెట్. సో, యాక్చువల్లీ పిఎస్ఎల్‌వి-C53 అనేది జూన్ 30, 2022న లాంచ్ చేశారండి. ఇదొక కమర్షియల్ సక్సెస్ అండి. కమర్షియల్ సక్సెస్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో లాంచ్ చేసిన ఒక రాకెట్. కమర్షియల్ అంటే ఏంది? కమర్షియల్ పర్పస్ అంటే మన దేశానికి సంబంధించిన శాటిలైట్‌ని కాకుండా ఫారిన్ కంట్రీస్‌కి సంబంధించిన శాటిలైట్స్‌ని గాన లాంచ్ చేస్తే వాటిని కమర్షియల్ సక్సెస్ అని పిలుస్తాం. సో, కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ కూడా దేని ఆధ్వర్యంలో జరుగుతాయి అంటే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇది ఇండియన్ ఐ మీన్ కమర్షియల్ స్పేస్ సెంటర్ అన్నమాట ఇది. బెంగుళూరులో ఉంటుంది. 2019లో ఎస్టాబ్లిష్ అయిన ఒక ఇస్రో స్టార్టప్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, దీంట్లో ఈ పిఎస్ఎల్‌వి-C53 ఏమేం శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది అనంటే, డిఎస్‌ఈఓ అనే ఒక శాటిలైట్, తర్వాతొచ్చి న్యూసార్ అనే ఒక శాటిలైట్‌ని తీసుకెళ్ళింది. తర్వాత స్కూబ్-1 అనే శాటిలైట్‌ని కూడా తీసుకెళ్ళింది. డిఎస్‌ఈఓ, న్యూసార్, స్క్యూబ్-1 ఇవన్నీ కూడా సింగపూర్‌కి సంబంధించిన శాటిలైట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సింగపూర్‌కి సంబంధించిన శాటిలైట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, వీటిని పిఎస్ఎల్‌వి-C53 తీసుకెళ్లడం జరిగింది. సో, ఈ పిఎస్ఎల్‌వి-C53 అనే రాకెట్‌ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 22 జూన్ 30. ఇంక పోతే పిఎస్ఎల్‌వి-C54 అండి. సో, పిఎస్ఎల్‌వి-C54ని నవంబర్ 26, 2022న C54 రాకెట్‌ని లాంచ్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. పిఎస్ఎల్‌వి-C54ని లాంచ్ చేశారు. సో, పిఎస్ఎల్‌వి-C54లో ఇది కూడా మనకు ఏమని చెప్పొచ్చు అనంటే 54 శాటిలైట్ కదా! సో, 54 శాటిలైట్ దీంట్లో ఓవరాల్‌గా 9 శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది ఇది యాక్చువల్లీ పిఎస్ఎల్‌వి-C54. సో, ఏంటా 9 శాటిలైట్స్ అనంటే, ఒకటొచ్చేసి ఈఓఎస్-6 అనేది, రెండోదొచ్చేసి భూటాన్ శాట్. ఓకే. రెండోదొచ్చేసి భూటాన్ శాట్ అండ్ మూడోదొచ్చేసి థైబోల్ట్ 1 అండ్ థైబోల్ట్ 2 అనేది కూడా ఒకటుంది. థైబోల్ట్ 1 అండ్ 2. తర్వాత ఆనంద్ అని ఒక శాటిలైట్. తర్వాత ఆస్ట్రోకాస్ట్ అనే శాటిలైట్స్ ఓవరాల్‌గా 4 ఉన్నాయి. ఇవేమో ఈఓఎస్-1, 2, 3, 4, 5 ప్లస్ ఈ 4 9. 5 ప్లస్ 4 టోటల్‌గా 9. 9 శాటిలైట్స్ పిఎస్ఎల్‌వి-C54 అనేది తీసుకెళ్ళిందనమాట. ఓకేనా? 9 శాటిలైట్స్. సో, ఎప్పుడు అంటే నవంబర్ 26, 2022. ఇంకా పోతే పిఎస్ఎల్‌వి-C55 అండి. సో, పిఎస్ఎల్‌వి-C55 వచ్చేసి 2023 ఏప్రిల్ 1న పిఎస్ఎల్‌వి-C55ని లాంచ్ చేసాం యాక్చువల్లీ. సో, ఇది కూడా కమర్షియల్ సక్సెస్సే. అంటే ఇది కూడా ఫారిన్ కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది. సో, ఏ దేశానికి సంబంధించి శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది అంటే, సింగపూర్ దేశానికి సంబంధించి శాటిలైట్స్‌ని తీసుకెళ్ళిందండి. సో, ఏమేం శాటిలైట్స్ అనంటే టెలోస్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. టెలోస్ 2 అండ్ లుమినైట్ 4. టెలోస్ 2, లుమినైట్ 4 అనే ఈ 2 శాటిలైట్స్‌ని పిఎస్ఎల్‌వి-C55 అనేది 2023 ఏప్రిల్ 1న తీసుకెళ్ళింది. ఇది కూడా ఒక కమర్షియల్ సక్సెస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ మనకేమవుతుంది అంటే, ఆప్షన్ బి అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాకెట్ ఈస్ ట్రేడ్ రాకెట్?
క్రింది వాణిలో వాణిజ్య నౌక ఏది? వాణిజ్య నౌక. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాకెట్ ఈస్ ట్రేడ్ రాకెట్ అన్నారు కదా! సో క్రింది వానిలో వాణిజ్య నౌక ఏది? పిఎస్ఎల్‌వి సి-51, పిఎస్ఎల్‌వి సి-55 అండ్ పిఎస్ఎల్‌వి సి-56 3 ఉన్నాయి కదా! యాక్చువల్లీ చెప్పాలంటే 3 కూడా ట్రేడ్ రాకెట్సేనండి. అంటే 3 కూడా మనం ఫారెన్ శాటిలైట్స్‌నే మనం లాంచ్ చేసాం. మూడిటిని కమర్షియల్ పర్పస్‌లోనే మనము యూజ్ చేసుకున్నామనమాట. కమర్షియల్ 3 కూడా కమర్షియల్ పర్పసే. సో ఇందాక పిఎస్ఎల్‌వి సి-51 కమర్షియల్ పర్పస్ ఎట్లా అంటే దీని ద్వారా అమెజోనియా 1 అనే ఒక శాటిలైట్‌ని పిఎస్ఎల్‌వి సి-51 రాకెట్ ద్వారా మనం పంపించామండి. సో, ఈ అమెజోనియా 1 అనేది ఇది బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన శాటిలైట్ అన్నమాట. సో, ఈ బ్రెజిల్ వాళ్ళు అమెజోనియా 1 అనే శాటిలైట్‌ని దేనికోసం లాంచ్ చేశారు అనంటే, అమెజోనియా ఫారెస్ట్ యొక్క స్టడీ కోసం దీన్ని లాంచ్ చేశారు. సో, అమెజోనియా ఫారెస్ట్ యొక్క బౌండరీస్ అనేవి రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అండ్ ఆల్సో ప్లాంటేషన్ అనిమల్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అమెజోనియా ఫారెస్ట్ పొల్యూషన్‌కి కూడా దారి తీస్తుంది. సో, ఎందుకు ఏంటి రీజన్ తెలుసుకోవడానికి సో, బ్రెజిల్ వాళ్ళు అమెజోనియా పేరుతో అమెజాన్ ఫారెస్ట్ స్టడీ కోసం ఒక శాటిలైట్‌ని లాంచ్ చేశారు. పిఎస్ఎల్‌వి సి-51 అనే ఒక వెహికల్ ద్వారా. ఓకేనా? సో, పిఎస్ఎల్‌వి సి-51 అనే ఒక వెహికల్. ఈ వెహికల్‌ని 2021 ఫిబ్రవరి 28న పిఎస్ఎల్‌వి సి-51 అనే వెహికల్‌ని మనం లాంచ్ చేశామండి. ఓకేనా? ఇంక పోతే పిఎస్ఎల్‌వి సి-55. సో, బేసిక్‌గా పిఎస్ఎల్‌వి సి-55ని ఎప్పుడు లాంచ్ చేసాం ఇందాకే చెప్పా కదా! 2003 ఏప్రిల్ 2003 కాదు 23. 2023. 2023 ఏప్రిల్ 1న పిఎస్ఎల్‌వి సి-55ని లాంచ్ చేసాం. ఇది కూడా కమర్షియల్ సక్సెస్సే. అంటే ఫారిన్ కంట్రీస్‌కి సంబంధించిన శాటిలైట్స్‌నే ఇది కూడా తీసుకెళ్ళింది. ఏవవి? టెలోస్, లుమినైట్ అని ఇందాకే చెప్పాం. టెలోస్, లుమినైట్ అనే లుమినైట్ శాటిలైట్స్. ఇవి కూడా సింగపూర్ దేశానికి సంబంధించిన శాటిలైట్స్‌ని పిఎస్ఎల్‌వి సి-55 రాకెట్ ద్వారా మనం పంపించామనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? ఇంక పోతే పిఎస్ఎల్‌వి సి-56 ఉంది కదా! సో, దీన్నేమో 2023 అంటే రీసెంట్‌గా జులై 30న దీన్ని మనం లాంచ్ చేసామండి. సో, జులై 13న దీన్ని మనం లాంచ్ చేసాం. ఇది కూడా కమర్షియల్ సక్సెస్సే. సో, కమర్షియల్ సక్సెస్ అంటే ఏ దేశానికి సంబంధించిన శాటిలైట్స్‌ని ఇది తీసుకెళ్ళింది అంటే సింగపూర్ దేశానికి సంబంధించిన శాటిలైట్స్‌ని ఇది తీసుకెళ్ళిందనమాట. ఓకేనా? సింగపూర్ దేశానికి సంబంధించి శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది. సో, ఓవరాల్‌గా ఇది ఎన్ని శాటిలైట్స్‌ని తీసుకెళ్ళింది అనంటే 7 శాటిలైట్స్‌ని తీసుకెళ్ళిందండి. ఏదంటే పిఎస్ఎల్‌వి సి-56 అనేది. ఏంటవి? డిఎస్ఆర్ ఒకటి, తర్వాత అరకేడ్, అరకేడ్ అనేదొకటి, తర్వాత న్యూల్కాన్ ఒకటి, అండ్ గ్లేషియా ఒకటి, తర్వాత ఓఆర్‌బి 12 ఒకటి, అండ్ స్కూబ్. ఓకే. స్కూప్ 2, స్కూప్ 2. ఓకే. అండ్ వెలో వెలోక్స్ ఏ3 1, 2, 3, 4, 5, 6, 7 డిఎస్ఆర్ ఒకటి, అరకేడ్ ఒకటి, న్యూల్కాన్ ఒకటి, గ్లేషియా ఒకటి. సో, గ్లేషియా ఒకటి, మళ్ళేంటి ఓఆర్‌బి 12 ఒకటి, స్కూప్ 2 ఒకటి, తర్వాత వెలోస్‌కి ఏ3 ఒకటి. సో, టోటల్‌గా 7 శాటిలైట్స్‌ని పిఎస్ఎల్‌వి సి-55 అనే రాకెట్ తీసుకెళ్ళింది. అంటే ఓవరాల్‌గా 51, 55, 56 3 కూడా మనకు కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. కమర్షియల్ పర్పస్‌లోనే పంపించాం. సో, కమర్షియల్ రాకెట్స్ అన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పంపిస్తాం. సో, 2019లో బెంగుళూరులో ఇది ఎస్టాబ్లిష్ అయిందనేసి మనం మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ జిఎస్ఎల్‌వి వెహికల్ మేడ్ బై ఇస్రో? ఓకే. హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ జిఎస్ఎల్‌వి వెహికల్ మేడ్ బై ఇస్రో? దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి.
జిఎస్ఎల్విలో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఓకే. యాక్చువల్లీ జిఎస్ఎల్విలో మనకి 3 వెర్షన్స్ ఉన్నాయి. జిఎస్ఎల్వి మార్క్ 1 ఒకటి, జిఎస్ఎల్వి మార్క్ 2 ఒకటి, జిఎస్ఎల్వి మార్క్ 3 ఒకటి. అవునా? 3 స్టేజెస్ ఉన్నాయి. సో 3 స్టేజెస్‌లో కూడా ఐ మీన్ 3 సీరీస్ ఉన్నాయి. 3 సీరీస్‌లో కూడా మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? 3 స్టేజెస్ ఉంటాయి. జిఎస్ఎల్వి మార్క్ 1 అండ్ జిఎస్ఎల్వి మార్క్ 2. జిఎస్ఎల్వి మార్క్ 1 అండ్ జిఎస్ఎల్వి మార్క్ 2 ఇవి రెండు ఒకటి. జిఎస్ఎల్వి మార్క్ 3 సపరేట్‌గా ఒకటి. ఎందుకు అంటే జిఎస్ఎల్వి మార్క్ 3ని మనం ఎల్‌విఎం 3 అని కూడా పిలవచ్చు. ఎల్‌విఎం 3 అని కూడా పిలవచ్చు. లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అని కూడా పిలవచ్చు. అండ్ దీన్నే మనం ఫ్యాట్ బాయ్ అని కూడా అంటాం. ఓకే. ఫ్యాట్ బాయ్స్ అంటాము. బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తాం. ఫ్యాట్ బాయ్స్ లేదా బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తాం. దేన్ని జిఎస్ఎల్వి మార్క్ 3. అంటే మార్క్ 2, మార్క్ 1 రెండిటితో కంపేర్ చేస్తే జిఎస్ఎల్వి మార్క్ 3 సీరీస్ అనేది మనకు వెయిట్ ఎక్కువగా ఉన్న రాకెట్ అనేసి చెప్తాం. సో అందుకే మనకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఓవరాల్‌గా అంటే రెండిట్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ రెండిట్లో కూడా మనకు క్రయోజెనిక్ ఫ్యూయల్ అనే ఒక ఫ్యూయల్‌ని రెండిట్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అది జిఎస్ఎల్వి. నెక్స్ట్ ఆదిత్య L1 లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెహికల్? సో ఆదిత్య L1ని ఏ వెహికల్ ద్వారా మనం లాంచ్ చేసాం? సో ఆదిత్య L1 తెలుసు కదా? సో ఆదిత్య L1 అనేది ఒక సోలార్ మిషన్ అన్నమాట. సో ఆదిత్య L1 అనేది ఏంటండి? సోలార్ మిషన్. ఇదొక సోలార్ మిషన్. సోలార్ మిషన్ అంటే ఏంటంటే సో సన్ మీదకి దీన్ని మనం పంపించాం. సన్ యొక్క స్టడీ కోసం పంపించామండి. సో పిఎస్ఎల్వి C57 అనే రాకెట్ ద్వారా మనం ఆదిత్య L1 అనే మిషన్‌ని పంపించామన్నమాట. పిఎస్ఎల్వి C57 ఓకే. పిఎస్ఎల్వి 57 కాదు. C57 అనాలి. ఎందుకంటే పిఎస్ఎల్విలో ఓవరాల్‌గా మనకు డి సీరీస్ ఉంది, సి సీరీస్ ఉంది. డీలో ఓన్లీ 3 ఉన్నాయనుకోండి. బట్ సిలో 60 ఉన్నాయి ఇప్పటివరకైతే. సో కాబట్టి C57 అనే రాకెట్ ద్వారా ఆదిత్య L1ని మనం సన్ మీదకి మనము లాంచ్ చేసాం. దీంట్లో టోటల్‌గా మనం 7 పెలోడ్స్‌ని యూజ్ చేసామండి. ఆదిత్య L1లో ఓవరాల్‌గా మనం ఎన్ని పెలోడ్స్‌ని యూజ్ చేసాము అనంటే ఆదిత్య L1లో ఓవరాల్‌గా మనం 7 పెలోడ్స్‌ని యూజ్ చేసాం. దీన్ని సెప్టెంబర్ 2, 2023న లాంచ్ చేసామన్నమాట. ఎప్పుడు లాంచ్ చేసాం? సెప్టెంబర్ 2, 2023న మనం దీన్ని లాంచ్ చేసాం. యాక్చువల్లీ L1 అని ఎందుకంటాము అనంటే మనకి సూర్యుడి దగ్గర లాంగ్ రేంజ్ పాయింట్స్ మొత్తం 5 ఉన్నాయండి. సో లాంగ్ రేంజ్ పాయింట్స్ అని పిలుస్తాం వాటిని. సో ఇక్కడ ఉంది చూసారా? లాంగ్ రేంజ్ పాయింట్. సో L1 పాయింట్ వచ్చేసి L1 అంటే లాంగ్ రేంజ్ 1 అని. దిస్ ఈజ్ L1. L2 వచ్చి ఇక్కడ ఉంది చూడండి. L3 ఇక్కడ ఉంది. L4 ఇక్కడ ఉంది. L5 ఇక్కడ ఉంది. అర్త్ ఏమో ఇక్కడ ఉంది. ఓకే. సన్ వచ్చి ఇక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు మనకి L2కి మనం ఎలాగో లాంచ్ చేయలేం. ఎందుకంటే L2 పాయింట్ భూమికి వెనకాల ఉంది కాబట్టి. అర్త్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి పంపించలేం. ఇంకా L3 అయినా, L4 అయినా, L5 అయినా 3 కూడా L1తో పోలిస్తే చాలా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఇక్కడున్నాడు. సన్ వచ్చి ఇక్కడున్నాడు చూడండి. దిస్ ఈజ్ లైక్ సన్. ఓకే. ఇది సన్. ఇక్కడ సన్ ఉన్నారు. L1 పాయింట్ ఇక్కడుంది. L3, మనకు అర్త్ వచ్చి ఇక్కడుంది. ఇప్పుడు L1కి అర్త్‌కి డిస్టెన్స్ చాలా తక్కువుంది. అదే L3కి అనుకోండి డిస్టెన్స్ ఎక్కువుంది. L4కి డిస్టెన్స్ ఎక్కువుంది. L5కి డిస్టెన్స్ ఎక్కువుంది. L2నేమో అర్త్ వెనకాలుంది. సో కాబట్టి 5 లాంగ్ రేంజ్ పాయింట్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే L1 అనేది మనకు భూమికి దగ్గరగా ఉంది కాబట్టి డిస్టెన్స్ తక్కువుంది కాబట్టి సో L1 పాయింట్‌ని చూజ్ చేసుకొని మనం ఏం చేసాము అనంటే ఆదిత్య మిషన్‌ని L1 పాయింట్‌లోకి మనం లాంచ్ చేసామన్నమాట. ఓకే. బికాస్ ఆఫ్ L1 అనేది మనకి భూమికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. ఓకేనా? యెస్. సో అవి మనకి ఇవాళ కొన్ని క్వెషన్స్ అండి. మిగతావి నెక్స్ట్ క్లాస్‌లో మనం కంటిన్యూ చేసుకుందాం. అండ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి సంబంధించి సెపరేట్ ప్రిలిమ్స్ బ్యాచ్ స్టార్ట్ అయిందని నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో దిస్ ఈజ్ లైక్ ప్రిలిమ్స్ బ్యాచ్. జనవరి 6, 2024 నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. 2199 రూపీస్‌కే కోర్స్ అనేది ఉంది. 15% ఆఫ్ ఉంది యాక్చువల్లీ ఇది. 15% ఆఫ్. ఇంకా Y816 అనే కోడ్‌ని యూజ్ చేస్తే సో మీకు Y816 కోడ్‌ని యూజ్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ అనేది మీకు దీంట్లో వస్తుంది. ఓకేనా? అలాగే ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 వాళ్ళకి ఇండియన్ సొసైటీ అనేది ఒక స్పెషల్ బ్యాచ్ లాంచ్ అయిందండి.
స్పెషల్ బ్యాచ్. జనవరి 19th నుంచి ఇది లాంచ్ అవబోతుంది. 599 రూపీస్‌కే కోర్స్ ఉంటుంది. సో, 15% ఆఫ్ ఉంది దీంట్లో గూడా. సో, మీకు ఏ కోర్స్ కావాలన్నా సరే Y816 కోడ్‌ని యూజ్ చేయండి. ఓకేనా? ఈవెన్ గ్రామ సచివాలయం కావచ్చు, ఇంకా ఏపీపీఎస్‌కి సంబంధించి మనకు చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి కదా! వాటన్నిటికి సంబంధించి యాప్‌లో అన్ని బ్యాచెస్ లాంచ్ అయ్యాయండి. ఒకసారి అడ్డా స్టోర్‌ని మీకు విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తది. ఓకేనా? ఓకే. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. సో, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హావ్ ఎ నైస్ డే. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మీట్ అవుదాం. ఓకే. బై.